హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా స్పెషల్ వచ్చేసరికి చికెన్ చేశాను. చికెన్ వైట్ రైస్. చికెన్ అయితే మటుకి మస్తు వచ్చింది ఫ్రెండ్స్. మా శంకర్ అంటున్నాడు, నువ్వు చికెన్ వండడం బాగా నేర్చుకున్నావు రాజీ, యూట్యూబ్ వల్ల. యూట్యూబ్ ఏమో కానీ నువ్వు సక్సెస్ అయ్యేదేమో తర్వాత సంగతి, కానీ నాకు మటుకి రోజు చికెన్ వెరైటీలు వండుతున్నావు అని చెప్తున్నాడు. ఈ రోజైతే అన్నానని కాదు కానీ సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. అసలు చికెన్ మామూలుగా కుదరలేదు. చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ తీసుకొస్తే వండి ఇంకా అసలు కాలిపోతుంది. ముక్క కూడా భలే ఉడికింది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా ఉడికింది అనుకున్నా. చికెన్ మటుకి ఈ రోజు మటుకు ఎక్సలెంట్గా కుదిరింది ఫ్రెండ్స్. చికెన్ అన్న గుండెకాయలు 2 తీసుకొచ్చాడు. అందుకని చెప్పేసి గుండెకాయలు సపరేట్గా వండడం ఎందుకులే అనేసి చికెన్లో వండాను. ఈరోజు అన్నంతో తిందాం అనేసి. గుండెకాయలు అంటే నాకు అసలు ఎంత ఇష్టమో ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. నాలాగా ఎంతమంది గుండెకాయలు అంటే ఇష్టం, ఎంతమంది ఇష్టంగా తింటారు? కూర కన్నా ఫ్రై కన్నా బాగా నిప్పుల మీద కాల్చుకొని తింటా ఉంటాయి ఫ్రెండ్స్ గుండెకాయలు. ఇంకా దాని దెబ్బకి ఏది చాలదు ఫ్రెండ్స్, అంత ఎక్సలెంట్గా ఉండేది. నాకైతే మటుకు చాలా నచ్చుతుంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ చేసి చెప్తాను, చికెన్కి వెళ్ళేటప్పుడల్లా చెప్తాను పని కట్టుకొని అలా గుండెకాయలు అన్నారు తీసుకురండి అనేసి. గుండెకాయలు తేము అంటారు ఒక్కోసారి, కానీ 2 వేయించుకొని రమ్మని చెప్తాను. వేయించుకొస్తారు. చికెన్లో గుండెకాయలు వేసుకొని ఎక్సలెంట్గా. ఇంతకీ మీరు తిన్నారా లేదా? మీరు ఏం కూర? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన యూట్యూబ్ ఛానల్ని కూడా. బాయ్ బాయ్, సీ యూ.